వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడలోని ముంపు ప్రాంతాన్ని మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి బాధితులను పరామర్శిస్తూ నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ నష్టపోయిన వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మాచర్ల శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానందరెడ్డి భరోసా కల్పించారు. ఇప్పుడంటే బిస్కెట్లు పాలే బ్రేక్ఫాస్ట్ వెహికల్ ఇక్కడ బాగానే ఇచ్చారు. రావాలి అంత ఒక సమస్య ఉందని చెప్పి వచ్చారు కదా. ఏం చేస్తావు అక్కడ అంత మంది ఉంటే పక్కరానా నువ్వు పక్కకి రానా తర్వాత ఏమండి ఇవాళ 4వ రోజు ఇక్కడికి వస్తాను మీకు చెప్తున్నానండి. ఆయన వస్తున్నాడని చెప్పి వచ్చారు తప్ప ఎవరు రాదు. చెప్తున్నాం కదా, ఆయన వచ్చాడని చెప్పి తప్ప ఎవరు రాదు. అక్కడ రోడ్డు మీద జల్లేస్తున్నారు. ఈ సందులో రావాలి కనుక తాకిస్తుంది. సందులో ఒక్కళ్ళైనా తీసుకొచ్చారు ఎవరైనా? ఇంత వాళ్ళే కదా, వాళ్ళు ఏదో ఒకటి చేస్తున్నారు. జరగలే కదా ఊహించమని. మనం జరగదు, జరిగితే అందరూ మీరు ఇళ్లలో కూర్చున్నా వాళ్ళు కష్టపడి తిరుగుతున్నారండి. ఎవరు వచ్చారు చెప్పండి? ఈ సందులో ఒక్కళ్ళు చెప్పండి. రావచ్చు కదా, మేము వచ్చామండి, మేము వచ్చాం. బాధ్యత బాధ్యత ఎవరు చెప్పండి? వచ్చారు సాయంత్రం. నమస్కారం నమస్కారం. మీరు వచ్చారని తప్ప ఇప్పుడు ఒక్క ట్రాక్టర్ కానీ ఒక్క వెహికల్ కానీ రాలేదు చెప్తున్నాను. ఒక్క వెహికల్ రాలేదు. మీరు వచ్చారని తప్ప ఇందులో